హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. క్రేజీ కిచెన్ వ్లాగ్‌లో ఇవాళ మనకి ఇంట్లో జలుబు చేసినప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు, దగ్గుగా ఉన్నప్పుడు, ఇంట్లో చికాకు చేసినప్పుడు మనకి ఈ కషాయం అనేది చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుందండి. 4 రోజులు 2 పూటలా ఇది తాగితే ఎంతో దగ్గు, జలుబు అనేవి రిలీఫ్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మన వంటింట్లో ఉండే ఔషధాలతో ఈ కషాయాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 250 ml వాటర్ వేసుకోవాలి. మొదటగా దాంట్లో మనం మిరియాలు క్రష్ చేసుకొని వేసుకోవాలండి. మిరియాలు యాంటీ ఆక్సిడెంట్‌గా చాలా బాగా పనిచేస్తాయి. తరువాత మనము అల్లము సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అల్లానికి వికారం తగ్గించే గుణం ఉంటుంది. తరువాత వాము అర స్పూన్ వేసుకోవాలి. వాము జీర్ణశక్తి పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. తర్వాత 2 లవంగాలు వేసుకోవాలి. లవంగానికి బ్యాక్టీరియా కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఒక అంగుళం చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా బాగా ఉపయోగపడుతుంది. అర చెంచా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రకి మనకి ఎలర్జీగా ఉండి గరగరగా ఉంటుంది కదండి గొంతులో, అదంతా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. 4 తులసి ఆకులు వేసుకోవాలండి. తులసి ఆకులకి మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసు కదండి. చివరిగా దీంట్లో బెల్లం తురుము వేసుకోవాలండి. బెల్లం తురుము మనకి బెల్లాన్ని కూడా ఎన్నో ఔషధాలను మనకు కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో బెల్లంని బాగా ఇలాంటి వాటిలో ఉపయోగిస్తారు. లాస్ట్‌లో ఏలక్కాయ వేసుకోవాలి. ఏలక్కాయలు రుచికి మనం వాసన కోసం వేసుకోవటం. ఇది ఒక హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అలాగా బాగా మరిగించుకున్న తర్వాత కషాయం రెడీ అయిపోతుంది. మీకు ఈ కషాయం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి షేర్ చేయండి అందరికీ. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కషాయంతో పాటు వేడి నీళ్ళు మనకు గంటకు ఒకసారి హాఫ్ గ్లాస్ అలా తాగుతూ ఉంటూ తీపి పదార్థాలు ఏమీ తీసుకోకుండా మజ్జిగ, పెరుగు వాటికి దూరంగా ఉంటే డెఫినెట్గా తగ్గిపోతుంది.